పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ జాతకంలో కొన్ని లోపాలు చూసుకోవాలి. ఈ లోపల కణాలు ఆ జాతకాన్ని సెట్ చేసుకుంటే ఈ కణాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. డాక్టర్ దగ్గరికి పోయి ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి పోయి పిల్లల కోసం ఏదో 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 టాబ్లెట్లు వాడుతూనే ఉంటారు. విన్నావా? అలా ఒక విషయం అర్థమవుతలేదు స్వామి. పిల్లలు పుట్టాలంటే నీకు ఏ స్థానం బాగాలేదు ఆ స్థానానికి కరెక్ట్ పాయింట్లో పెట్టి ట్రిగర్ చేస్తే ఖచ్చితంగా నీకు పిల్లలు ఎందుకు పుట్టరు? విన్నావా? నేను ఒక్క మాట చెప్పనా, ఇప్పుడు శాస్త్రాలు చూడడంలో విఫలమవుతుండ్రు స్వామి. ప్రతి ఒక్క జ్యోతిష్యుడిని నేను ప్రశ్నిస్తున్నా, అడుగుతున్నా. కోర్స్ కొన్ని జాతకాలల్లో ప్రతి ఒక్కరికి తప్పు జరుగుతుంది స్వామి. జరగని వాళ్ళు ఎందుకంటే మనం కలియుగంలో పుట్టాం కాబట్టి జ్యోతిష్యాన్ని ప్రతి వాళ్ళు ఒక బిజినెస్ లెక్కనే చూస్తాండ్రు తప్ప అది ఒక పవిత్రమైన అది బాధ్యత లాగా. ఒక కస్టమర్ మనం నమ్మొచ్చినప్పుడు వాళ్ళకు మనమే దేవుళ్ళం. ఆ స్థానాన్ని ఇస్తుండ్రు కాబట్టి అంత లోతుగా పరిశీలించలేకపోతుండ్రు జాతకాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా స్వామి, మీరు పురాణాలల్లో చాలామంది కథలు వినుంటారు స్వామి. రాజులై విన్నావా? రాజుల కథలు వినుంటారు. కృతయుగంలో కావచ్చు, ద్వాపర యుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు. ఇంతెందుకండి ఈ 18th century లోపు కూడా 18th century లోపల వరకు కూడా ఈ కలియుగంలో పిల్లలు పుట్టరు అని డాక్టర్లు కానీ వాళ్ళ పండిత వర్గం కానీ నిర్ణయించినట్టయితే ఈ పండిత వర్గం కానీ ఇది పుట్టియాలే అనే సంకల్పం పెట్టుకొని పుత్రకామేష్టి యాగం చేసి అటువంటి అద్భుతమైన ముహూర్తాన్ని పెట్టి అద్భుతంగా పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రుడు జన్మించినప్పుడు మరి ఇప్పుడు పూజలు ఏమవుతున్నాయి, ఎక్కడ లోపాలు వస్తున్నాయి, అప్పుడు ఎందుకు ఫలించినాయి, ఇప్పుడు ఎందుకు ఫలిస్తలేవు? అప్పటి కాలం ఇప్పటి కాలం ఒకటే కదా, మరి ఎందుకు ఫలిస్తలేవు అంటే చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు.